అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన కథ. ఆఫీసులో బిజీగా ఉన్న రాఘవ్కి ఇంటి నుండి ఫోన్ రాగానే అది విని స్తంభించిపోయాడు. రాఘవ ఆదరబాదరగా ఇంటికి బయలుదేరాడు. రాఘవ చౌదరి ఇంటికి వెళ్ళగానే ఒక విషాదకరమైన దృశ్యం. అప్పటికే చుట్టుపక్కల వాళ్ళందరూ ఇంటికి చేరి ఉన్నారు. 10 ఏళ్ల తన కూతురు తన భార్య శవం తల దగ్గర కూర్చొని ఏడుస్తుంది. అమ్మా లేమ్మా అంటూ ఎప్పుడైతే రాఘవ చౌదరిని చూసిందో కూతురు ప్రియ పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రిని వాటేసుకుంది. డాడీ డాడీ మమ్మీ అంటుంది. రాఘవ్కి ఏం చేయాలో అర్థం కావటం లేదు. పిడుగులాంటి వార్త. అకాల వర్షం వచ్చి తుఫాను కొట్టుకుపోయినట్లు అతలాకుతలం అయింది తన జీవితం. ఒక్కసారిగా తన కూతురిని దగ్గరకు చేర్చుకున్నాడు. తన హృదయంలో పొంగుతున్న ప్రళయాగ్నిని అదుపు చేసుకుని కూతురిని ఓదార్చాడు. నేను నీకున్నానమ్మా అంటూ కూతురికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ సమాజంలో దుఃఖం వస్తే స్త్రీకి ధైర్యం చెప్పగలం కానీ ఒక మగాడికి ఏ వ్యక్తి కూడా ధైర్యం చెప్పలేం. ఆ మగాడి మనసులో అగ్నిగోళాన్ని పొంగే సముద్రం లాంటి ఓదార్పు తనకి తానే ఇచ్చుకోగలడు. రాఘవ కూడా మనసులో ఎంత బాధ ఉన్నా నిబ్బరంగా కూతురు ఎక్కడ తన బాధను చూసి తల్లడిల్లుతుందో అని ధైర్యాన్ని కూడగట్టుకొని భార్యకి అంతిమ సంస్కారాలు పూర్తి చేశాడు రాఘవ చౌదరి. ఇక అన్నీ పూర్తయిన తర్వాత వచ్చిన బంధువులు, స్నేహితులు, దగ్గర వాళ్ళు, శ్రేయోభిలాషులు అందరూ రాఘవని మరో పెళ్లి చేసుకోమన్నారు. రాఘవ దానికి అంగీకరించలేదు. నీకు కాకపోయినా నీ కూతురికి తల్లి అంటూ ఉండాలి, ఆడపిల్లకి తల్లి అవసరం చాలా ఉంటుందని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ సమాజంలో అనేకమైన రెండవ వివాహాల బంధాల గురించి తెలిసిన రాఘవ దానికి ఒప్పుకోలేదు. తన కూతురికి తల్లైన తండ్రైన తానే అన్ని అని మరోసారి తన జీవితంలో మరో స్త్రీకి అవకాశం ఇవ్వనని, ఈ విషయంపై ఇక ఎవరూ తన దగ్గర మాట్లాడవద్దని సున్నితంగా తిరస్కరించాడు. ఇక అప్పటి నుంచి రాఘవ ప్రియని ఒక అపురూపంగా పెంచుకోవడం మొదలుపెట్టాడు. ప్రియ కూడా ప్రతిదీ తన తండ్రితో పంచుకునేది. స్కూల్ విషయాలు, తన స్నేహితుల విషయాలు, బంధువుల విషయాలు అన్నీ. కూతురు చెప్పే మాటలకు రాఘవ మురిసిపోయేవాడు. రాఘవకి కూతురే ప్రపంచం. సెలవు దొరికినప్పుడల్లా కూతురు కోరిన చోటుకి తీసుకువెళ్తూ ఉండేవాడు. రాఘవ వాళ్ళకి తగిన రీతిలో అవకాశం ఉన్నంతగా ఈ ప్రపంచంలో చాలా బాగానే ఎదురు చుట్టి వస్తూ ఉండేవారు. ఇక వారిద్దరి బంధాన్ని చూసి అందరూ ఒరే రాఘవ మరీ అంత ప్రేమ పెంచుకోకరా, రేపొద్దున్న పెళ్లి చేసుకొని పంపిస్తే ఎలా ఉండగలవు అనేవారు. ప్రియ మాత్రం మా నాన్నతోనే ఉంటా, నాకు పెళ్లి వద్దు అంటూ ముద్దుగా చెప్పేది. ఇక కాస్త పెద్దయిన తర్వాత ఉన్నత చదువుల కోసం వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది ప్రియ. రాఘవ ఒప్పుకోలేదు. కానీ చదువు అనేది తన జీవితం ఆశయం అని, తనకి అవకాశం కల్పించాలని తండ్రిని వేడుకుంది. చదువు అనేది జీవితంలో ఒకేసారి అవకాశం వస్తుందని, అలాంటి అవకాశాన్ని తనకి దూరం చేయొద్దని తండ్రిని బ్రతిమలాడింది. ఇక ప్రియ అలా అడిగేసరికి రాఘవ కాదనలేకపోయాడు. హాస్టల్లో జాయిన్ చేశాడు. రోజుకి 3 పూటలా ఫోన్ చేసి యోగక్షేమాలు అడుగుతూ ఉండేవాడు. ప్రియ కూడా ప్రతి విషయం తన తండ్రితో ఫోన్లో చెప్పేది. ఇలా 3 నెలల తర్వాత సెమిస్టర్ పరీక్షలు వచ్చాయి. ఇక ఆ 3 పూటల కాస్త ఒక్కసారి అయిపోయింది. ఒక్కోసారి చౌదరి చేసినప్పుడల్లా ప్రియ ఫోన్ లిఫ్ట్ చేసేది కాదు. ఆ తర్వాత తనకి వీలున్నప్పుడు చేసేది. అలా రోజుకొకసారి ఫోన్, వారానికి ఒకసారి అయ్యింది. ఈలోపు 4 సంవత్సరాలు చదువు పూర్తయింది. చాలాసార్లు ఫోన్ చేస్తూ ఉండేవాడు కానీ తీసేది కాదు. ఒక్కసారి తన చదువు అయిపోయి క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ అవ్వడం వల్ల వేరే ఊరికి ఉద్యోగానికి వెళ్తున్నానని, తర్వాత వస్తానని ఇంటికి చెప్పింది. చదువు పూర్తి చేసుకుని ఇంటికి వస్తుందనుకున్న కూతురి రాకుండా అలా అట్నుంచి అటే ఉద్యోగానికి వెళ్ళడం చౌదరి భరించలేకపోయాడు. తన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అలా 2 సంవత్సరాలు గడిచిపోయాయి. ఏమాత్రం తండ్రి దగ్గరకు రాలేదు. ఇక కూతురిని విడిచి ఉండడం తన వల్ల కాదని గ్రహించిన చౌదరి ఉద్యోగానికి రిటైర్మెంట్ ఇచ్చేసి కూతురి దగ్గరకు బయలుదేరాడు. ఇదే విషయాన్ని కూతురికి చెప్పాడు. అయితే కానీ తాను ఒక్కడిని రాలేవని, ఒక్కడే ఉండమని, నేనే వచ్చి తీసుకువెళ్తానని ప్రియ చెప్పింది. కూతురు రాక కోసం ఎదురు చూస్తూ సామాన్లు సర్దుకున్నాడు. కూతురు రాక కోసం ఎదురు చూస్తున్న రాఘవకు అనుకోని ఘటన ఎదురైంది. ప్రియ ఒంటరిగా కాకుండా జంటగా వచ్చింది. అది చూసిన చౌదరి ఆశ్చర్యపోయాడు. ప్రియ ఏంటిదంతా అని అడిగాడు. హరిని ప్రేమిస్తున్నానని ఇదే విషయాన్ని మీకు చెప్పాలనుకున్నాను, కుదరలేదు డాడీ. వాళ్ళ ఇంట్లో కూడా అందరూ ఒప్పుకున్నారు, మేము పెళ్లి చేసుకున్నాము అంటే ప్రతి విషయం పని చెప్పే ప్రియ జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయం నిర్ణయం తీసుకునేటప్పుడు కనీసం మర్యాదకు కూడా తనకు చెప్పలేదని రాఘవ చౌదరి చాలా బాధపడ్డాడు. నడుచుకుంటూ అలా వెళ్ళిపోయాడు. అది చూసి కోపం వచ్చింది. కనీసం ఇంట్లోకి కూడా వెళ్లకుండా వెళ్ళిపోయింది. రాఘవ బయటకు వెళ్ళి పువ్వులు, పళ్ళు కొనుక్కొని వచ్చి చూసేసరికి ప్రియ, ఆమె భర్త వెళ్ళిపోయారని చెప్పారు. తన తండ్రి తనకి వద్దని ప్రియ నిర్ణయించుకుందని రాఘవ కూడా తనకు ఫోన్ చేయడం మానేశాడు. పెళ్లి చేసుకుని తన తండ్రి దగ్గరికి వెళ్తే కనీసం ఆశీర్వదించలేదని ప్రియ కూడా తండ్రితో మాట్లాడడం మానేసింది. రాఘవ ఒంటరివాడయ్యాడు. బ్రతుకుని భారంగా గడుపుతున్నాడు. ఆ సమయంలో తన మిత్రుడి ద్వారా ప్రియ దగ్గరలోనే ఉందని, తనకి 2 బిడ్డలని తెలుసుకున్నాడు. తన బిడ్డలను చూడాలని ఆశపడ్డాడు. ప్రియ ఉంటున్న అడ్రస్ దగ్గరికి వెళ్ళి ప్రియకు తెలియకుండా రోజు ఆ బిడ్డలను చూస్తూ ఆనందపడేవాడు దూరం నుంచే. వారు ఎంతో చక్కగా ఉన్నారు. అంతేకాదు వారి మాటలు కూడా ముద్దులొలుకుతున్నాయి. తాతయ్య అని అంటూ తన
తన ఒడిలో కూర్చోబెట్టుకొని వారి ముద్దు ముద్దు మాటలను వింటూ మురిసిపోవలసిన రాఘవ పాపం దూరం నుంచే వారిని చూస్తూ ఆనందపడాల్సి వచ్చింది. ఇలా కొద్ది రోజులు గడిచిపోయాయి. ఒకరోజు ప్రియకి రాఘవ స్నేహితుడు ఫోన్ చేశాడు. ఆ ఫోన్ ఎత్తిన ప్రియకి అనుకోని వార్త వినాల్సి వచ్చింది. అదే రాఘవ్ మరణించాడని. అమ్మా ప్రియా, నేను మూర్తి అంకుల్ని. మీ నాన్న తెల్లవారుజామున 4 గంటలకి చనిపోయాడు. 11 గంటల వరకు శవాన్ని ఉంచుతాం. నీకు చూడాలి అనిపిస్తే రావచ్చు, నీ ఇష్టం అంటూ ఫోన్ పెట్టేశాడు మూర్తి. ప్రియా ఆ మాటలు విని వెంటనే తన కుటుంబంతో తండ్రి చివరి చూపులకు బయలుదేరి వెళ్ళింది. అక్కడికి వెళ్ళగానే ప్రియకేమో జ్ఞాపకాలు సుడులు తిరుగుతున్నాయి. రాఘవ పార్థివ దేహం జీవోత్సవంలో ఉన్న తన తండ్రిని చూసి ప్రియ ఎంతో ఏడ్చింది. కానీ దగ్గరకు బంధువులు, మేనత్తులు, రాఘవ స్నేహితులు ఎవ్వరూ కూడా ప్రియ దగ్గరకు వచ్చి ఓదార్చలేదు. ప్రియ ఆశ్చర్యం వేసింది. తన 2 బిడ్డలు ప్రియ కన్నీటిని తుడిచి అమ్మ ఏడవకు అంటూ తన తల్లికి ధైర్యం చెప్పారు. అది చూసిన ప్రియకు ఒక్కసారిగా తన తల్లి చనిపోయినప్పుడు ఏడుస్తుంటే తన తండ్రి ఏ విధంగా తుడిచి ధైర్యం చెప్పాడో ఆ ఘటన గుర్తొచ్చింది. ప్రియ, జీవితంలో క్షమించడానికి తప్పు చేశాను నాన్న. నీకు చెప్పకుండా నా జీవితంలో అన్నీ సంపాదించాను, నిన్ను మాత్రం కోల్పోయాను అంటూ గుండెలు అవిసేలా ఏడ్చింది. ఇక చివరి యాత్ర ప్రారంభమైంది. ప్రారంభించే ముందు రాఘవ తమ్ముడు ప్రియ చిన్నాన్న తన అన్నకి అన్ని చివరి కార్యక్రమాలు సాంప్రదాయబద్ధంగా ప్రారంభించాడు. కార్యక్రమం అంతా అయిపోయాక ప్రియ ఒక్కతే ఇంటి ముందర కూర్చొని తన బిడ్డలను ఒడిలో పెట్టుకొని బాధపడుతుంది. భర్త అలా నుంచొని చూస్తున్నాడు. దగ్గరికి వచ్చిన ప్రియ చిన్నాన్న, అమ్మ ప్రియ, ఇదిగో ఇది నీ తండ్రి భస్మం. 2 కుండల్లో ఉంచాను, ఒకటి నీకు ఒకటి నాకు. తండ్రి మీద కోపం ఉన్న నువ్వు ఈ అస్థికలను గంగలో కలుపుతావో కలపవో నాకు తెలియదు, కానీ రక్తం పంచుకు పుట్టిన నేను మా అన్న ఆత్మ శాంతించాలని చివరి కార్యక్రమాలన్నీ చేస్తాను. అలాగే ఈ అస్థికలను కూడా గంగలో కలుపుతాను అంటూ తన చేతిలో తండ్రి అస్థికలను పెట్టాడు. ఈలోపు రాఘవమిత్రుడు మూర్తి వచ్చి, అమ్మ ప్రియ, ఇదిగో ఇది మీ నాన్న చివరగా ఇమ్మన్న ఉత్తరం, అలాగే నీ తండ్రి నీ పేరును రాసిన ఆస్తిపత్రాలు అంటూ తన చేతిలో పెట్టాడు. ఆస్తిపత్రాలను పక్కన పెట్టేసి తన తండ్రి తన కోసం ఏమి రాశాడో చదవడానికి ఆతృతగా ప్రియ ఉత్తరం తెరిచి చూసింది. చిరంజీవి, నా చిట్టి తల్లి ప్రియకు ఈ తండ్రి ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉంటాయి. నీ బిడ్డలను చూశాను, ఎంతో ముద్దుగా ఉన్నారు. ముద్దులకే మాటలు ప్రతిక్షణం వినాలనిపిస్తుంది. నిన్ను ఎలా అయితే పెంచానో నీ బిడ్డలను కూడా అలా పెంచాలనే ఆశ ఉంది. కానీ మన ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ కన్నా అహం అనే ఒక పలుచని పొర పనిచేసింది. కాలానికి ఎవ్వరం అతీతులం కాదు. కాస్త ఆహాన్ని పక్కన పెట్టి ఆ పలచని పొర తెరిచి చూస్తే నీకన్నా గొప్ప కూతురు, నాకన్నా గొప్ప తండ్రి బహుశా ఎవ్వరూ ఉండరేమో. కానీ కాలానికి తల వంచి చివరి క్షణాల్లో ఒంటరిగా బ్రతికాను. పోయే ముందు నీ బిడ్డలని చూశాను, ఎంతో ఆనందపడ్డాను. ఎంతో చక్కగా ఉన్నారు. వారిని నాలా ప్రేమ ఉన్న నమ్మకం లేని తల్లిదండ్రుల్లా కాకుండా ప్రేమ నమ్మకం కలిగించే తల్లిదండ్రుల్లా పెంచి వాళ్ళతోనే ప్రతి క్షణాన్ని ఆహ్వానించి ఆస్వాదించే తల్లిదండ్రులు అవుతారని కోరుకుంటున్నాను. నా ఆస్తి మొత్తం నీకే, కాకపోతే ఎన్నో జ్ఞాపకాలతో నిండి ఉన్న ఈ ఇంటిని మాత్రం నా రక్తం పంచుకు పుట్టిన నా తమ్ముడికి రాస్తున్నాను. దయచేసి ఈ విషయంలో ఆహానికి పోయి హక్కు ఉందంటూ వాడితో గొడవకు దిక్కు. ఎంతో దగ్గరగా ఉండాల్సిన బంధం దూరమైనప్పుడు రక్తబంధం నాకు దగ్గరైంది. అన్నీ వాడే చూశాడు. నా చివరి అంతిమయాత్ర కూడా వాడి చేతుల మీదుగానే జరుగుతుంది. అన్న అయినందుకు వాడి రుణం తీర్చుకున్నాడు. అందుకే నా వంతుగా ఈ ఇల్లు వాడికే ఇస్తున్నా. ఎన్నో జ్ఞాపకాలతో ఉన్న ఈ ఇంట్లో నిరంతరం నేను ఉంటాను అంటూ రాశాడు రాఘవ. అది చూసి, నాన్న, చివరి క్షణంలో కూడా నాపై ఇంత కోపం ఉందా మీకు? నాకు ఆస్తి వద్దు, ఏమి వద్దు, ఎన్నో జ్ఞాపకాలతో నిండి ఉన్న ఈ ఇల్లే నాకు కావాలి నాన్న అంటూ గుక్కపెట్టి ఏడ్చింది. కానీ జరగాల్సిందంతా జరిగిపోయింది. ఏ క్షణమైనా ప్రియ అన్నీ బాగున్నప్పుడు తన తండ్రి తనకు చేసిన ఒక్క ప్రేమపూరితమైన పనినైనా గుర్తు తెచ్చుకొని ఉంటే ఈరోజు తండ్రి కోసం అంత గుండెలు అవిసేలా ఏడ్చే అవసరం రాకపోనేమో. అదేవిధంగా రాఘవ్ కూడా బిడ్డలను చూడ్డానికి సాహసించి వెళ్ళినట్లే కూతుర్ని పలకరించడానికి తన గుమ్మం వరకు వెళ్ళుంటే చివరి క్షణాల్లో ఇలా ఒంటరివాడిగా నలిగిపోతూ ఆత్మశాంతి కలగని చావుని చూసేవాడు కాదేమో. ప్రతి మనిషికి మధ్య విభేదాలు సహజం. ఆ విభేదాలను శేషం 0 చేసే విభాగాలను మనిషి నేర్చుకున్న రోజు మానవ బంధాలు ఎంతో గొప్పగా ఉంటాయి. ప్రాణం ఉన్నంత వరకు మనిషికి భూమికి మధ్య గురుత్వాకర్షణ బలం పనిచేస్తుంది. అదే పోయిన రోజు మనిషి ఆ భూమిలోకే చేరక తప్పదు. ఏదైనా ప్రాణం ఉన్నంత వరకే. మిత్రులారా, మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. విన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.